స్వెట్ ప్రూఫ్ బేస్ ఎలా క్రియేట్ చేయాలి? ఫస్ట్ మీరు సిటిఎం వన్స్ మీరు ఫేస్ క్లెన్జింగ్ అండ్ మాయిశ్చరైజర్ చేసిన తర్వాత స్టెప్ నెంబర్ 1 ఆయిల్ కంట్రోల్ ప్రైమర్ యూజ్ చేయండి ఫర్ బెస్ట్ రిజల్ట్. స్టెప్ నెంబర్ 2 మీరు ఏదైతే ఫౌండేషన్ యూజ్ చేస్తారో అది మౌత్ పైన లెస్ ప్రోడక్ట్. సో ఎక్కడైతే మనకు స్వెట్ ఎక్కువ వస్తుంది, సో స్వెట్ వచ్చే ప్లేసెస్ మెయిన్ మనకి ఎక్కడ అంటే ఫోర్ హెడ్, నోస్, ఈ టీ జోన్ ఏరియా అంటారు కదా, ఈ టీ జోన్ ఏరియాలో మనకి ఎక్కువ స్వెట్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇలా రాకుండా ఉండడానికి మీరు మాక్సిమం ఫస్ట్ మీరు ప్రోడక్ట్ అప్లై చేసేటప్పుడు, ఫౌండేషన్ అప్లై చేసేటప్పుడు మినిమల్ ప్రోడక్ట్ అయితే మీరు అప్లై చేయండి. స్టెప్ నెంబర్ 3. సో వన్స్ మీరు ఫౌండేషన్ అప్లై చేసిన తర్వాత బ్రష్ కాకుండా బ్లెండర్ తో స్మూత్ బ్లెండింగ్ ఇస్తే మీకు మంచి రిజల్ట్ అనేది కూడా ఉంటుంది. స్టెప్ నెంబర్ 4 మంచి లూజ్ పౌడర్ తో సెట్ చేసుకోండి. అండ్ లాస్ట్ గా ఫిక్సింగ్ స్ప్రే చేసుకుంటే మీకు మేకప్ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో కేకీగా అవ్వడం, మీకు ఎంత స్వెట్ వచ్చినా గానీ కేకీగా అవ్వడం, ప్యాచెస్ రాకుండా ఉండడానికి మీకు హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి ఎవ్రీ సండే ఒక మంచి టిప్స్ అండ్ ట్రిక్స్, మీకు ఏ డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో ఎవ్రీ సండే మీ డౌట్స్ క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.